ఇవాళ మనం పండగలకు చేసుకునే చక్కెర పొంగలి తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్ దాకా పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా సిమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మనం ఎంత పెసరపప్పు తీసుకుంటామో దానికి డబల్గా రైస్ ఉండాలి, లేదంటే వంతైనా రైస్ తీసుకోవచ్చు. నేను 1 కప్ రైస్, హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నా. దీన్ని నీట్గా కడుక్కోవాలి. నాది కడిగే క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత మీరు తగినంత వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. విజిల్ పెట్టేస్తున్నాం. ఇది అయ్యే వరకు మనం బెల్లం కరిగించుకుందామండి. అక్కడ పక్కన రైస్ అయిపోయే వరకు ఈ బెల్లం కూడా కరిగిపోతుంది. బెల్లం మనం మరీ తీగ పాకం వచ్చేంత అవసరం లేదు, మొత్తం కరిగిపోతే చాలు మనకు. బెల్లం కరుగుతుంది. తర్వాత మనం రైస్ ఉడికిపోయింది చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిందండి. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ని ఈ రైస్లో కలుపుకోవాలి. అయితే నా కుక్కర్ ఫుల్ అయిపోయింది కాబట్టి నేను ఇంకో కడాయిలో షిఫ్ట్ చేసిన రైస్ని. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి. నేను కొంచెం షుగర్ కూడా వేసానండి, అది రాలేదు ఇక్కడ. మీరు షుగర్ కూడా వేసుకోండి కొద్దిగా. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేయాలి, అది నా దగ్గర లేదు, నేను వేయలేదు. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మనం రైస్ని కాసేపు ఉంచుకుందాం స్టవ్ మీద. నెక్స్ట్ ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తున్నామండి. ఈ కడాయి బాగా సతాయిస్తుంది, ఇది బాగా పడిపోతుంది.
తర్వాత నెయ్యి వేడైన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. బాదం, కాజు, నెక్స్ట్ ఎండు కొబ్బరి ముక్కలు, తర్వాత ఈ కాజు, తర్వాత కిస్మిస్, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లైట్గా వేయించుకొని తర్వాత మనం చక్కెర పొంగలిలో కలిపేసుకుంటే మన చక్కెర పొంగలి మొత్తం అయిపోయినట్టే తయారు చేయడం. కలర్ చేంజ్. ఇప్పుడు మనం చక్కెర పొంగలిలో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాం.